ఆశా అంగన్వాడీ స్టాఫ్ గెట్ హెల్త్ కవర్. మన దేశంలో అమలవుతున్నటువంటి అతిపెద్ద నేషనల్ హెల్త్ కార్యక్రమం ఏంటంటే పిఎం జన్ ఆరోగ్య యోజన. పిఎం జన్ ఆరోగ్య యోజన. ఈ పిఎం జన్ ఆరోగ్య యోజనని నిన్న ఫినాన్స్ మినిస్టరు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ స్పీచ్లో అంగన్వాడీ ఆశా అంటే అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీస్, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్ వీరిని కూడా కవర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా నిన్న ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. పిఎం జన్ ఆరోగ్య యోజన. దీనికంటే ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంటు ఇమ్యునైజేషన్ అంటే టీకా కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే యూవిన్ అనేటువంటి పోర్టల్ని తీసుకొని రావడం. వాట్ ఈజ్ యూవిన్ అంటే ఇదొక పోర్టల్, ఇమ్యునైజేషన్కి సంబంధించినటువంటి పోర్టల్, అంటే టీకా కార్యక్రమానికి సంబంధించినటువంటి పోర్టల్. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే కోవిడ్ పాండమిక్లో ఒక పోర్టల్ మనందరికీ తెలుసు. అందరం కూడా ఈ పోర్టల్ని ఆధారంగా పనిచేసేటువంటి ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాము మన స్మార్ట్ ఫోన్లలో. అదే కోవిన్ యాప్. ఈ కోవిన్ యాప్ కోవిన్ పోర్టల్కి సంబంధించినటువంటి యాప్ ఇది. దీని ద్వారా కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి సమాచారం దాంట్లో ఆ యాప్లో రిజిస్టర్ చేసుకొని వ్యాక్సిన్ సమాచారం పొందడం, వ్యాక్సిన్ సర్టిఫికెట్స్ కూడా మనం డిజిటల్ సర్టిఫికెట్స్ కూడా దాని ద్వారా పొందడం, మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా కోవిన్ పోర్టల్ ద్వారానే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మనం పాల్గొనడం, సక్సెస్ఫుల్గా వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ స్ప్రెడ్ ఎలా అవుతుంది, ఎక్కడ కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది, ఇవన్నీ విషయాలు కూడా మనం కోవిన్ పోర్టల్ ద్వారా తెలుసుకున్నాం. అలాగే ఇమ్యునైజేషన్ కార్యక్రమం కోసం మన దేశంలో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమం అమల్లో ఉంది. వాట్ ఈజ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ అంటే పుట్టిన పిల్లలందరికీ టీకాలు ఇవ్వడం. కొన్ని డిసీజెస్ని మనం వ్యాక్సిన్స్ తోటి ప్రివెంట్ చేయవచ్చు. కొన్ని డిసీజెస్ని వ్యాక్సిన్స్ ఇవ్వడం ద్వారా పిల్లలకు తమ లైఫ్ టైంలో ఆ డిసీజెస్ రాకుండా చూసుకోవచ్చు. దాంట్లో భాగంగా స్టార్ట్ చేసిందే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగానే 2014లో తీసుకొచ్చింది ఏంటంటే మిషన్ ఇంద్రధనుస్సు. ఈ మిషన్ ఇంద్రధనుస్సులో భాగంగా 12 వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్కి వ్యాక్సిన్స్ ఇస్తున్నాం. వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అంటే వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ప్రివెంట్ చేయగలిగేటువంటి డిసీజెస్కి టీకాలు ఇచ్చేటువంటి, వ్యాక్సిన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమమే మిషన్ ఇంద్రధనుస్సు. ఈ మిషన్ ఇంద్రధనుస్సులో కొన్ని ప్రాంతాల ప్రజలు, కొన్ని ఎథ్నిక్ గ్రూప్ ప్రజలు కవర్ కావట్లేదని చెప్పేసి దాన్ని మరింత ఎఫెక్టివ్గా అమలు చేయడానికి తీసుకున్నదే 2018లో తీసుకొచ్చిందే ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సు. ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సు. ఈ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సు ఎవరైతే లెఫ్ట్ ఓవర్ ఉన్నారో ఆ లెఫ్ట్ ఓవర్స్కి వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ 2018లో తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ ఇమ్యునైజేషన్లో భాగంగా పిల్లలకి ఇచ్చే ఇమ్యునైజేషన్లో భాగంగా కొన్ని ఒకటే డోసు ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని 2 డోసెస్ ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని బూస్టర్ డోసెస్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మాన్యువల్గా రికార్డు మెయింటైన్ చేయడము, ఆన్ టైం వ్యాక్సిన్స్ వేయించడం అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల కొన్ని మిస్సింగ్స్ అవుతుంది. మాన్యువల్గా మెయింటైన్ చేయడం వల్ల ఒక కార్డు ఇస్తారు, వ్యాక్సినేషన్ కార్డు తల్లిదండ్రులకు ఇచ్చినప్పుడు కూడా దాన్ని సరిగ్గా ఫాలో కాకపోవడం వల్ల కొన్ని వ్యాక్సిన్స్ తీసుకోలేకపోవడం అనేటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి తీసుకొచ్చినటువంటి పోర్టల్ ఏంటంటే యూవిన్ పోర్టల్.
ఈ యూవిన్ పోర్టల్లో ఒకసారి రిజిస్టర్ చేసుకున్నట్టయితే, ఆ న్యూ బార్న్ చైల్డ్ని రిజిస్టర్ చేసినట్టయితే, ఆ న్యూ బార్న్ చైల్డ్కి ఇచ్చేటువంటి వ్యాక్సిన్స్ ఎప్పుడెప్పుడు ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి అనేటువంటి దాన్ని సమర్థవంతంగా మనం ట్రాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి ఒక డేటాబేస్ని మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటివరకు ఎంతమందికి వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది, ఏ వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది, ఎంతమంది లెఫ్ట్ ఓవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఇవన్నిటిని ట్రాక్ చేయడానికి యూవిన్ పోర్టల్ తీసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మిషన్ ఇంద్రధనుసు నెక్స్ట్ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుసు కార్యక్రమాన్ని అమలు చేయడానికి తీసుకొచ్చినటువంటి పోర్టల్గా మనం యూవిన్ ప్లాట్ఫామ్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ హెల్త్ కేర్ సెక్టర్కి సంబంధించినటువంటి దాంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్, డిజిటల్ టెక్నాలజీ సంబంధించి కూడా ఇది అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్గా భావించగలరు యూవిన్ పోర్టల్ అనేటువంటిది. సోలార్ ప్యానెల్స్ టు గివ్ ఫ్రీ పవర్ టు 1 crore హోమ్స్. ఈ న్యూస్ ఆర్టికల్లో మనకుంది ఏంటంటే, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్. ఏంటి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ అంటే, హౌజెస్ పైన రూఫ్ పైన సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసుకొని ఎలక్ట్రిసిటీని పొందడం, దాన్ని యూజ్ చేసుకోవడం. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ రామ్ టెంపుల్ కన్సక్రేషన్ అప్పుడు ప్రకటించడం జరిగింది, 1 crore హౌజెస్ పైన ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేస్తాం అక్రాస్ ద కంట్రీ. 1 crore హౌజెస్ పైన రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేస్తాం. ఒక్కొక్క హౌస్ నుంచి 300 యూనిట్స్ పవర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ 300 యూనిట్స్ పవర్ ద్వారా ఆన్ అండ్ యావరేజ్ ఇండియాలో ఓన్లీ 100 యూనిట్సే వాడుకుంటున్నారు. కాబట్టి ఈ రిమైనింగ్ 200 యూనిట్స్ని డిస్కమ్లకి సెల్ చేసుకోవచ్చు, అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి సెల్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఒక్కొక్క ఫ్యామిలీ యావరేజ్గా 15,000 to 18,000 పర్ యానం సేవ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక అంచనా ఉన్నది. పర్ యానం 15,000 నుంచి 18,000 సేవ్ చేయొచ్చు అనేటువంటి అంచనా ఉంది. పిఎం ప్రకటన ఆధారంగానే నిన్న బడ్జెట్ స్పీచ్లో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి మొడాలిటీస్ని అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎస్, అయితే ప్రజెంట్ ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ద్వారా మన దేశంలో 11 గిగావాట్స్ పవర్ ఉత్పత్తి అవుతుంది. 11 గిగావాట్స్ ప్రొడక్షన్ ఉంది. కానీ ఇక్కడ ఈ హౌజెస్ నుంచి, రెసిడెన్షియల్ హౌజెస్ ఏవైతున్నాయో వాటి నుంచి వచ్చేటువంటి పవర్ వచ్చేసి ఓన్లీ 2.7 గిగావాట్స్ మాత్రమే ఉంది. మిగతా రిమైనింగ్ ఈ 11లో 2.7 పోతే రిమైనింగ్ పవర్ అంతా కూడా ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ద్వారా వచ్చేటువంటి పవర్ అంతా కూడా ఇండస్ట్రీస్ నుంచే వస్తుంది. ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ల పైన ఉన్నటువంటి ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ నుంచే వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎస్, ఇది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఒకటి, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ద్వారా 1 కోటి ఇండ్ల పైన, అంటే దాదాపు మన దేశంలో ఒక అంచనా ప్రకారం 30 crores ఫ్యామిలీస్ ఉన్నాయి. 30 crores ఫ్యామిలీస్ ఉన్నాయి. దాంట్లో 1 crore హౌజెస్ పైన రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయడం ద్వారా అరౌండ్ 20 to 25 గిగావాట్స్ పవర్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనేటువంటి ఒక అంచనా ఉంది. దాని ద్వారా ఫ్యామిలీస్కి బర్డెన్ తగ్గడమే కాకుండా వాళ్ళ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. సో ఒక్కొక్క ఫ్యామిలీ 15,000 నుంచి 18,000 రూపీస్ని ఫర్ యానము సేవ్ చేసుకోవచ్చు, దాన్ని ఎర్న్ చేసుకోవచ్చు వాళ్ళ పవర్ వాడుకుంది కాక. మిగతా 200 యూనిట్స్ని డిస్కమ్లకు అమ్ముకొని అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్, రూఫ్ టాప్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్ మన దేశంలో 11 గిగావాట్స్ ఉంది. దాంట్లో 2.7 గిగావాట్స్ మాత్రమే రెసిడెన్షియల్ నుంచి వస్తున్నది.
మిగతా రిమైనింగ్ 11లో 2.7 పోతే రిమైనింగ్ అంతా కూడా ఇండస్ట్రీస్లో పైన ఉన్నటువంటి రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ద్వారా వస్తుందన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే స్పీచ్లో ఆఫ్ షోర్ విండ్, ఆఫ్ షోర్ ఆన్ షోర్ విండ్ అంటే ఈ విండ్ ఫార్మ్స్ ద్వారా కూడా మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయవచ్చు. ఇక్కడ సోలార్ పవర్కు ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇది కొన్ని ఏదైతే సన్షైన్ ఉన్నప్పుడు ఉంటుందో అంటే డే టైంలోనే ఈ పవర్ని ప్రొడ్యూస్ చేయగలము. దానికి కాంప్లిమెంటరీగా విండ్ పవర్ని కూడా వాడుకోవచ్చు. మనకు విండ్ పవర్ను ఆన్ షోర్ ఆఫ్ షోర్ అంటే భూమి పైన పెట్టేటువంటి విండ్ పవర్ టర్బైన్స్ ద్వారా మనం పవర్ ప్రొడ్యూస్ చేయవచ్చు. ఈ మధ్య కాలంలో ఆఫ్ షోర్ విండ్ పవర్ గురించి ఎక్కువగా ఆలోచన చేయడం జరుగుతుంది. అంటే సముద్రాల లోపల విండ్ పవర్కి సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్స్ చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ ఎవరైతే ఏ ప్రైవేటు ఎంటిటీ ఎవరైనా ఈ ఆఫ్ షోర్ విండ్ పవర్ కనుక 1 గిగావాట్ వరకు కనుక ఏర్పాటు చేస్తే దానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ని కూడా ప్రకటించడం జరిగింది ఫినాన్స్ మినిస్టర్. అంటే వాళ్ళకి ఏమైనా వయబిలిటీ లేకపోతే వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే ఫండ్స్ దాని గ్యాప్ ఫండింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ప్రకటించారు ఆఫ్ షోర్ విండ్ పవర్కి. ఇక్కడ ఆఫ్ షోర్ విండ్ పవర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇటీవల కాలంలో చాలా ప్రాధాన్యతని సంతరించుకుంది. సముద్రం లోపల ఏర్పాటు చేసేటువంటి విండ్ పవర్ స్టేషన్స్ని మనం ఆఫ్ షోర్ విండ్ పవర్ స్టేషన్స్ అంటామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 3 economic rail corridors, 3 economic rail corridors on the anvil. The most important topic economy, Indian economy పర్స్పెక్టివ్లో చాలా హై ప్రాబబిలిటీ ఉంది ఈ క్వశ్చన్ని అడగడానికి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ 1 మెయిన్స్లో కానీ. ఇక్కడ రైల్వేస్ బడ్జెట్ని 2.55 lakh crore ఫినాన్స్ మినిస్టరు ప్రకటించారు. 2.55 lakh crores. సరే, ఇది కామన్ విషయం అయినప్పుడు కూడా ఈ 3 ఎకనామిక్ కారిడార్స్ అనేటువంటిది అత్యంత ముఖ్యమైన విషయం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులకు సంబంధించి, మౌలిక వసతుల పెంపుదలకు సంబంధించి తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం ఇది 3 ఎకనామిక్ రైల్ కారిడార్స్ అనేటువంటిది. ఇంతకుముందుకు గతిశక్తి ఉండే పిఎం గతిశక్తి ఆ లైన్స్లోనే ఈ ప్లాన్ని తీసుకోవడం జరిగింది 3 ఎకనామిక్ రైల్ కారిడార్స్ అనేటువంటి. ఈ వాట్ ఆర్ దీస్ 3 ఎకనామిక్ రైల్ కారిడార్స్ అంటే ఎకానమీలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలైనటువంటి మౌలిక వసతులకు సంబంధించి ఆ 3 సెక్టార్స్లో ఈ కారిడార్స్ని, రైల్ కారిడార్స్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం ఇది. ఫస్ట్ ఏంటి అంటే ఎనర్జీ, లైక్ ఆయిల్, గ్యాస్, దెన్ మినరల్స్, several minerals like iron, steel and other minerals, and cement. వీటి యొక్క హేజల్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కోసం, అంటే ఎక్కడికంటే అక్కడికి ఈ ఆరిజిన్ అయిన ప్లేస్ నుంచి ఎక్కడికైతే అవసరం ఉన్నాయో అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఇప్పుడున్నటువంటి ఇబ్బందులను అధిగమించి చాలా స్పీడ్గా ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం తీసుకున్నటువంటి కారిడార్ ఏర్పాటు చేయబోతున్నటువంటి కారిడార్. దీన్ని ఎనర్జీ ఎకనామిక్ కారిడార్ అని కూడా అంటాం. దీనికి ఉన్నటువంటి ఇంకో పేరు ఏంది, ఎనర్జీ ఎకనామిక్ కారిడార్. ఇది ఒక కారిడార్ అంటే చాలా వేగంగా ఎనర్జీకి సంబంధించినటువంటి పెట్రోలియం కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, మినరల్స్, ఐరన్ కానీ, స్టీల్ కానీ, ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ అండ్ సిమెంట్ని ఎక్కడ ఆరిజిన్ అవుతున్నావు అక్కడి నుంచి అవి ఎక్కడ అవసరం ఉన్నాయో అక్కడికి చాలా స్విఫ్ట్గా, వేగంగా, ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏర్పాటు చేయబోతున్నటువంటి కారిడార్ని ఎనర్జీ, మినరల్స్, సిమెంట్, ఈ మూడింటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి కారిడార్ని ఎనర్జీ ఎకనామిక్ కారిడార్స్ అంటాం. నెక్స్ట్ పోర్ట్ కనెక్టివిటీ. మన దేశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్స్ అన్నిటినీ, పోర్ట్ కనెక్టివిటీ అంటే పోర్ట్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తూ ఒక కారిడారు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించడం జరిగింది, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్. దీన్ని పోర్ట్ కనెక్టివిటీ కారిడార్ని మనం రైల్ సాగర్ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. పోర్ట్ కనెక్టివిటీ కారిడార్ అంటే దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పోర్టులన్నింటినీ కలుపుతూ ఒక కారిడార్ని, రైల్వే కారిడార్ని ఏర్పాటు చేయదలిచారు. దీన్ని మనం రైల్ సాగర్ అంటున్నాం. నెక్స్ట్ అండ్ హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్. హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్స్ అంటే
దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పారిశ్రామిక ప్రాంతాలని, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని, దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని అన్నిటినీ కలుపుతూ ఏర్పాటు చేసేటువంటి కారిడార్ని అమృత్ చతుర్భుజ్, అమృత్ చతుర్భుజ్ అనేటువంటి పేరుతోటి పిలుస్తున్నాం. అంటే ఈ 3 రైల్ కారిడార్స్ అనేది ఈ బడ్జెట్లో ప్రకటించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం తీసుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి చర్యలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది వెరీ లైక్లీ ఇది ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంది. గతిశక్తి, పిఎం గతిశక్తి అయితే ఎంత ముఖ్యమైనదో ఇది కూడా అంతే ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి గ్రూప్ 2లో కానీ లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ అత్యంత అధిక ప్రాబబిలిటీ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. ఈ కారిడార్స్ అనేటువంటి ఒకటి ఎనర్జీ మినరల్ సిమెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏర్పాటు చేసేటువంటి కారిడార్, దాన్ని ఎనర్జీ ఎకనామిక్ కారిడార్ అంటున్నాం. నెక్స్ట్ పోర్ట్, దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పోర్టులన్నింటినీ కనెక్టివిటీ చేయడానికి ఏర్పాటు చేసేటువంటి కారిడార్, దాన్ని రైల్ సాగర్ అంటున్నాం. నెక్స్ట్ దేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యత చెందినటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కనెక్ట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కారిడార్ని అమృత్ చతుర్భుజ్ అంటున్నాం. ఈ 3 కారిడార్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.